బాబాజీ నేత్రాలయ ఐ హాస్పిటల్స్ లో ఇప్పుడు లేసిక్ లేదా పీఆర్కే సర్జరీ ఒక్కో కంటికి కేవలం 7,999 రూపాయలు మాత్రమే. లాసిక్ లేదా పీఆర్కే ఎవాల్యుయేషన్ ఉచితం. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య శాస్త్ర పండితురాలు మరియు సైకాలజిస్ట్ హరి రఘుప్రియ గారు మనతో పాటు ఉన్నారు. ఒక మంచి విషయం అండి, గుడ్ కంటెంట్ ఈరోజు డిస్కస్ చేయబోతున్నారు. మాట్లాడదాం మ్యామ్. నమస్తే. నమస్తే నాన్న. ఎస్ మేడం, ఆడవారికి చాలా ప్రీషియస్ ఏంటి మేడం? బంగారం. ఎస్, బంగారం గురించి అడగబోతున్నాను మేడం. ఇది ఆర్థిక పరంగా ముడిపడి ఉంటుందా లేకపోతే జ్యోతిష్య శాస్త్ర పరంగా ముడిపడి ఉంటుందా? చూసుకుంటే గనక సూర్యుడు, గురుడు, శుక్రుడు ఇవి ఉచ్చ స్థితిలో ఉంటే భారీగా పెరిగిపోవడం, నీచ స్థితిలో ఉంటే పడిపోవడం, ఇలాంటి ఏమైనా లింక్ ముడిపడి ఉండిందంటారా? ఎందుకంటే నేను చిన్న ఉన్నప్పటి నుంచి, మీరు చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తున్నారు. ఇప్పటి వరకు హైక్ అవ్వడమే, ఎక్కడ 2,000, 200, 300 తగ్గడం మాత్రమే చూస్తున్నా. ఇదంతా ఇంపాక్ట్ దేని ద్వారా జరుగుతుంది? మేము కొనాలి అనుకుంటే సామాన్య, మధ్య తరగతి, రిచ్ పర్సన్స్ ఎప్పుడు కొనుక్కోవచ్చు? దీనికి ఆ లక్ష్మీదేవికి ఏంటి సంబంధం? నమస్తే. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ మహాలక్ష్మీదేవి అయి నమః. అయితే మనం బంగారం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. చాలా మంది అనుకుంటుంటారు బంగారం రేట్లు పెరిగిపోతున్నాయని అనేవాళ్ళు అంటున్నారు, కొనేవాళ్ళు కొంటున్నారు. అయితే దీనికి, ఈ పెరుగుదలకి తగ్గుదలకి, ఈ ఫ్లక్చుయేషన్స్ కి గల కారణాలు మనం ఆర్థిక శాస్త్ర పరంగా, తర్వాత జ్యోతిష్య శాస్త్రపరంగా, గ్రహాల పరంగా, రాసుల పరంగా కూడా చెప్పొచ్చు. అవునా? రాసులు కూడా ఇందులో ఖచ్చితంగా లింక్ ఉంది, ముడిపడి ఉంటుంది. చాలా, ప్రతి దానికి, మన సామాజికానికి, గ్రహాలకి, ప్రతి దానికి లింక్ ఉంటుంది. ఇప్పుడు వ్యక్తిగత జాతకంలో మనకి ఎలాగైతే గ్రహాలు, రాసులు ఇది పెడుతున్నాదో, లింక్ ఉంటుందో, దేశానికి కూడా అదే పరిస్థితి ఉంటుంది. ప్రతి చిన్నదానికి కూడా, ఈవెన్ ఇనుము అనుకోండి, లోహాలు అనుకోండి, పప్పు దినుసులు అనుకోండి, ప్రతి దానికి కూడా లింక్ అనేది ఉంటుంది. అయితే ఇప్పుడు బంగారం గురించి చూసుకుంటే, ఆ శ్రావణ మాసంలో మనం అసలు అందుకోలేనంతగా వెళ్తుంది. ఎందుకు అంటే, ముందుగా నేను స్టెప్ బై స్టెప్ చెప్పేస్తాను. ఆర్థిక శాస్త్రపరంగా, అంటే ఆర్థికంగా చూసినట్టయితే కనుక మనము ఏమనుకుంటాము, 1 రూపీ రేటు పడిపోతే ఒకటి, తర్వాత డాలర్ రేటు పడిపోతే ఒకటి, యుద్ధాలు జరుగుతుంటే కూడా మనకి ఆ తాలూకా ఇంపాక్ట్ మన దీని మీద పడుతుంటుంది. ఇలాగా కొన్ని కారణాలు ఉన్నాయి. ఒక్కొక్క కారణాన్ని మనం విశ్లేషణ చేద్దాము. అయితే ఇప్పుడు మనకి ఆగస్టు 12 నుంచి మనకి యుఎస్ డాలరు, అంటే ఇప్పుడు మనం 93 పాయింట్ చిల్లరగా మనకి డాలర్ రేటు పెరిగింది. ఆ పెరగడం వల్ల ఆ ఇంపాక్ట్ మనకి పడుతుంది. రూపాయి రేటు తగ్గిపోతుంటుంది. ఈ ఇంపాక్ట్ ప్రధాన కారణంగా మన ఆర్థిక శాస్త్రపరంగా చెప్పుకోవచ్చు. అయితే మరి ఆర్థిక కారణాలకి ప్రప్రథమంగా ద్రవ్యోల్బణం అనేది ప్రధాన కారణంగా తీసుకోవాలి. ద్రవ్యోల్బణం అంటే ఏంటంటే, ధరలు పెరుగుతూ ఉండడము. ఒక ధర, నూనెలు కానీ, పప్పు దినుసులు కానీ, ఇవి ధరలు, పెట్రోలు మెయిన్ ఇంపాక్ట్ అవి. ఇవి పెరుగుతూ ఉండడము అంటే, ఇక్కడ ధరల్లో మనం గ్రహాలను కూడా చెప్పుకున్నాం అనుకున్నాం కదా. ఈ నూనెలు, తర్వాత పెట్రోలు, ఈ ఆయిల్ కి సంబంధించిన వాటన్నిటికీ కారకుడు శని భగవానుడు. బంగారానికి సంబంధించిన, ఆభరణాలకి సంబంధించినటువంటి కారకుడు గురు, శుక్రుడు. గురువేమో ధనము, సంపదకి అయితే, శుక్రుడు ఆభరణాలకి ప్రతీక. సో ఆభరణాలంటే మనకి బంగారం, వెండి కదా. సో వీటికి ఇది ఆధ్యాత్మిక పరంగా. అయితే బంగారం మనం దేనికి జనరల్ గా పెట్టుకుంటాము? నిల్వ కోసము పెట్టుకోవడం తక్కువ, ఎక్కువగా మనం బ్యాంకుల్లో దాచుకోవడము, ఇంట్రెస్ట్ తీసుకుంటూ ఉంటాం, వాటికి వాడుతుంటాం. ఇది ఒక ప్రధాన కారణం, ద్రవ్యోల్బణం ఒకటి. రెండవది వడ్డీ రేట్లు. బ్యాంకుల్లో అనుకోండి, బాండ్స్ అనుకోండి, వడ్డీ రేట్ల కారణంగా కూడా మనకి బంగారం ధర, మిగతావి మనకు అంత కనిపించవు, కానీ బంగారం అనేటప్పటికే బంగారం పెరిగిపోయింది అనుకుంటాం. సైమిల్టైనస్ గా మనకి పెట్రోల్ కూడా పెరుగుతుంది, దాన్నంత పట్టించుకోము. బంగారానికి మాత్రమే ప్రధానంగా. ఆ బంగారాన్ని ఆడవాళ్ళు పట్టించుకుంటారు, పెట్రోల్ గాని మిగతావి గాని మగవాళ్ళు పట్టించుకుంటారు. అయితే దీనికి మనకి వడ్డీ ఇవ్వకపోవడం, వడ్డీలు తగ్గించడం మూలకంగా బంగారం రేటు పెరిగే అవకాశం ఉంది. ఇంకా మూడవది అమెరికన్ డాలర్ ప్రభావము. మనకి అది ప్రాతిపదికగా తీసుకుంటాం కాబట్టి యుఎస్ డాలర్స్ మనం ప్రాతిపదికగా తీసుకునేటప్పుడు అక్కడ కనుక ఏదైనా డిస్టర్బెన్సెస్ వస్తే, హెచ్చు తగ్గులు వస్తే, ఆ ఇంపాక్ట్ మనకి భారతదేశంలో ఎక్స్క్లూజివ్, ప్రపంచమంతా ఉంటుంది కానీ మనం భారతదేశంలో ఇది ఎక్కువగా ఇంపాక్ట్ అయ్యే అవకాశం కనబడుతుంది. ఆ ఇన్ఫ్లుయెన్స్ దేని మీద పడుతోంది? బంగారం మీద పడుతోంది. అయితే నాలుగవది ఏంటంటే యుద్ధాలు,
తర్వాత భౌగోళిక ఉద్రిక్తతలు అంటే న్యాచురల్ డిజాస్టర్స్ ఉంటాయి కదా, Yes. వీటి మీద కూడా ఈ ప్రభావం పడే అవకాశం ఉంది. మరి ఆ విధంగా ఎక్కడ పూడ్చాలి ఆ నష్టాన్ని మనం? ఈ బంగారం రీత్యా, పెట్రోల్ రీత్యా లేదా ఆయిల్ రీత్యా ఇట్లాగా మనం దాన్ని పూడ్చుకోవాలి. మిగతావి రెండు కనపడదు, కానీ ఈ బంగారం అనేది మాత్రమే కొత్తగా ఎలివేట్ అవుతూ ఉంటుంది. అయితే ఈ రాజకీయ అస్థిరత్వం వల్ల, దేశాల యొక్క మధ్య ఉద్రిక్త వాతావరణాల వల్ల ఈ బంగారం పెరిగేది అవకాశం ఉంది. ఇంకా 5వది ఏంటంటే, సెంట్రల్ బ్యాంకు ఎక్కువగా మనకి బంగారాన్ని కొనేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఎక్కువగా కొనడం జరిగిందో ప్రపంచ బ్యాంకులు నిల్వలు అంటే మన ఇంటర్నేషనల్ గా కూడా ఈ ఫ్లక్చుయేషన్ ఏర్పడడం వల్ల బంగారం మీద ఆ ఇన్ఫ్లుయెన్స్ పడి రేటు పెరిగే అవకాశం ఎక్కువ కనబడుతుంది. తర్వాత 6వది మన ఇండియన్ రూపీ తగ్గిపోతూ ఉంటుంది. ఆ తగ్గిపోయిన ఇంపాక్ట్ ఎక్కడ పడాలి మనకి? అన్నిటి మీద పడుతుంది, కానీ పర్సంటేజ్ లో బంగారం మీద ఎక్కువ పడుతుంది. అంటే అందరికీ ఏదైనా మనం పోస్ట్ పోన్ చేసుకుంటాము, కానీ కొన్ని పండగలు వచ్చేటప్పటికి బంగారం కొనడాన్ని మాత్రం అస్సలు పోస్ట్ పోన్ చేయం. ఏదో ఒక విధంగా చేస్తాము, కొనుగోలు చేస్తాము. అయితే ఈ కొనుగోలు చేసి మనం దాన్ని దేనికి ఉపయోగించుకుంటాము? బ్యాంకుల్లో పెట్టుకుని రుణాల ద్వారా మనం దాన్ని తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. మిగతా రుణాలు అంత తొందరగా రావు. ఒక ప్రాపర్టీస్ ఉన్నాయనుకోండి, బిల్డింగ్లు కానీ లేదా భూములు కానీ, దాని మీద అంత తక్కువగా తొందరగా కనిపించదు, రాదు. ఈ బంగారం అనేటప్పటికీ మారకాలు ఎక్కువ అవుతుంటాయి, చేతుల నుంచి మారడాలు ఎక్కువ అవుతుంటాయి. కాబట్టి ఈ బంగారానికి ఎక్కువగా ప్రయారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. తద్వారా రేట్లు పెరిగే అవకాశం ఉంది. అయితే ఇంకొకటి ఏంటంటే, మనకి పెట్టుబడి వ్యవస్థ మీద కూడా ఈ బంగారం రేట్లు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్స్ తగ్గిపోతున్నాయి అనుకోండి, మరి అది ఏ రకంగా పూడ్చాలి? మన నిత్య కూర్చొనిలో అంటే ధరలు పెరగడానికి కానీ, లేదా మన తాలూకా ఎన్డీఏ పెరగడానికి కానీ, మరి దేన్ని మనం ప్రాతిపదికగా తీసుకోవాలి? బంగారాన్ని ప్రాతిపదికగా తీసుకోవాలి. ఇది ఒక కారణం అవుతుంది. ఇక మరి ఇవి శాస్త్రపరంగా అంటే ఆర్థిక శాస్త్రపరంగా. మరి ఇంకా రాసుల పరంగా, గ్రహాల పరంగా వెళ్ళినట్టయితే మనకి జ్యోతిష్య ప్రకారంగా, ముండైన్ జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా ప్రత్యేకంగా ఇది ఈ ఫ్లక్చుయేషన్స్ కోసమే ఈ జ్యోతిష్యాన్ని మనం ప్రాతిపదికగా తీసుకుంటాం. అది చెప్తాను. అంటే ఈ జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడు బంగారానికి ప్రతీక. బంగారానికి, రాజయోగానికి, నాయకత్వ లక్షణాలకి, తర్వాత రాజయోగానికి ప్రతీక. అంటే మేడం, సూర్యుడు మంచి యోగం అతిగా ఉంటే గనక వారికి బంగారం ఎక్కువ వస్తుంది, అట్లనా? ఎలా అంటారు మేడం? అలా అని కాదు, అంటే ఒక్కొక్క లోహానికి ఒక్కొక్క అధిపతి. ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి, దేవాదాయ శాఖ మంత్రి, అలాగా సూర్యుడు బంగారానికి అధిపతి. ఇచ్చేది మళ్ళా గురుడు, సంపదను ఇచ్చేది గురుడు, కానీ అధిపతి మాత్రం సూర్యుడు. సూర్యుడు అధిపతి, గురుడు. శుక్రుడు ఆభరణాలకి, వెండి కాని బంగారం కాని ఆభరణాలకి అధిపతి. సౌందర్యానికి అధిపతి శుక్రుడు. అంటే మిగతా కూడా ఉన్నది, దాంపత్యానికి అనుకోండి, వివాహానికి అనుకోండి, అది ఎక్స్టర్నల్. మనం మాట్లాడుకునేది గోల్డ్ గురించి కాబట్టి ప్రత్యేకంగా ఆభరణాలకి అధిపతి శుక్రుడు అన్నమాట. శని భగవానుడు మిగతా లోహాలకి, అంటే ఇనుము, ప్రత్యేకంగా ఇనుము, ఈ ఇనుముకి అధిపతి శని భగవానుడు. మళ్ళా దీంతో పాటు దీర్ఘకాలిక మార్కెట్లో ఒత్తిడులు, ప్రెషర్స్ ఎక్కువ ఉంటే కూడా అది ఇంపాక్ట్ బంగారం మీద పడే అవకాశం ఉంది. ఇనుమును అంతగా పట్టించుకోడు, బంగారం మీదే ఫోకస్ అందరికీ ఉంటుంది. అయితే ఈ రాహువు అంటే మనకి ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి కదా, పెరగడం తగ్గడం, పెరగడం తగ్గడము, దీనికి ఎవరు కారకుడు? రాహు కారకుడు. భయానికి, భయం ఏంటి? అరే బంగారం పెరుగుతోంది, తగ్గుతోంది అన్న భయం అనేది ప్రతి మనిషిలో ఉంటుంది. దీనికి కారకుడు ఎవరంటే రాహువు. అంటే ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఆర్థిక శాస్త్రంతో పాటు గ్రహాలు, రాసులు కూడా. ఇప్పుడు రాసులు ఏమిటనేది చూద్దాం. ఇప్పుడు మనకి శుక్రుడు వృశ్చికంలోను, తులాలోను సంచారం చేస్తుంటాడు కొంత సమయానికి. ఈ సమయం మనకి ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, ఈ సమయంలో ఈ గ్రహాల సంచారం జరుగుతున్నప్పుడు మార్కెట్ ధర బంగారం మీద ఎక్కువగా, అంటే మార్కెట్లో బంగారం మీద ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. మీరు గమనించారో లేదు, మనకి శ్రావణ మాసం వచ్చేది కూడా ఇంచుమించు ఇదే మాసాలు కాబట్టి బంగారం మీద ఎక్కువగా ఇంపాక్ట్ పడుతుంది. దాంతో పాటు మరి
సూర్యుడు బంగారానికి ఎందుకంత ప్రాధాన్యత ఇస్తున్నాడంటే సూర్యుడు గ్రహము ఎరుపు రంగులో ఉంటుంది, అంటే గోల్డ్ కలర్ లో ఉంటుంది. గోల్డ్. అందుకని సూర్యుడు బంగారానికి అధిపతిగా అయ్యాడు. మరి సూర్యుడు బంగారం మీదే ఎందుకు ఇంత ప్రభావం అంటే ఏ వ్యక్తి అందరూ కొనలేరుగా, మళ్ళా ఎవరు కొనగలరు అంటే ఎవరి జాతకంలో అయితే ఆ సూర్యుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడో వారికి బంగారం కొనుక్కోవడానికి స్తోమత ఏర్పడుతుంది. అంత క్రితం వరకు మనం కొనలేకపోవచ్చు, కానీ ఒక నెలలో అంటే మనకి సూర్యుడు స్థితిలో మారడానికి నెల పడుతుంది మనకి. అయితే కిందటి నెల అరే మనం కొనుక్కోలేకపోయాము, ఈ నెల కొనగలుగుతున్నాము అంటే ఆ ఏదో రకంగా వనరులు మనకి సమకూరుతాయి, ఆ రకంగా కొనగలుగుతాము. అంటే అక్కడ సూర్యుడు జాతకరీత్యా ఉచ్చ స్థితిలో ఉంటే బంగారం కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఏ రాశిలో సంచారం చేస్తున్నాడు, నక్షత్రం ఓకే, ఏ రాశిలో ఉన్నాడు అంటే ఆ వ్యక్తి ఏ రాశికి చెందినవాడు. మనకి 27 నక్షత్రాలు ఉంటాయి, 27 నక్షత్రాలు ఒక్కొక్క నక్షత్రంలో 9 పాదాలు ఉంటుంటాయి. ఆ సూర్యుడు ఈ సదరు వ్యక్తి ఏ రాశికి చెందినవాడైతే అతనికి గ్రహచారంలో అంటే అతని యొక్క జాతక కుండలిలో సూర్యుడు ఉచ్చ స్థితిలో ఉంటే తప్పకుండా కొనే తీరుతాడు. అది అప్పు చేయనివ్వండి, ఏదైనా చేయనివ్వండి, బంగారం కొని తీరవలసింది. అది 2 లక్షలు అవనివ్వండి, 10 లక్షలు అవనివ్వండి, కొనే స్తోమత అయితే మాత్రం ఆ వ్యక్తికి వస్తుంది సూర్యుడు వల్ల. ఇంకా గురుడు వల్ల చూసినట్టయితే ధనానికి సహజ కారకుడు గురుడు. సూర్యుడు గురుడు కలిస్తే ఇక చెప్పేదే ఉంది, సంపదలు ఇచ్చేవాడు, కొనడానికి కారకుడు, వీళ్ళిద్దరూ కలిస్తే తప్పనిసరిగా అక్కడ బంగారం కొని తీరవలసిందే. ఓకే. తరువాత మరి గురు బలంగా ఉన్నాడని ఎలా తెలుస్తుంది మనకి? మనంతా ప్రత్యేకంగా చూసుకోలేం కదా గురు బలంగా ఉన్నాడా అనేది. అయితే నిన్నటి వరకు మన పరిధిలో 5 పైసలు లేదనుకుందాం. ఆల్ ఆఫ్ సడన్ గా మీకు ఏదో ఒక ఇంట్రెస్ట్ రూపంలో కానీ ఎవరైనా గతంలో తెచ్చి ఇవ్వడం కానీ ఇలాంటివి ఏమైనా చేశారు అంటే మనం కొంచెం అజ్యూమ్ చేసుకోవచ్చు. అంటే జ్యోతిష పండితులు మాలాంటి వాళ్ళకైతే తెలిసిపోతుంది, కానీ సామాన్య ప్రజలకి ఎలా తెలియాలి అంటే ఓహో నా జాతకంలో గురుడు బలంగా ఉన్నాడు కాబట్టి దట్ స్పాన్ ఆఫ్ టైం బంగారం వెళ్తాం, కొనేసుకుని వచ్చేస్తాం. తృణమో పణమో కేజీలో ఏదో ఒకటి బంగారం అయితే కొనే అవకాశం ఉంటుందన్నమాట. తర్వాత శుక్రుడు బంగారం కొనడం అంటే ఇక్కడ 2 రకాలు చూడాలి మీరు. ఒకటి బిస్కెట్ల లాగా ఉంటాయి, అది బంగారం కొనడమే. లేదు ఆభరణాలు కొనడం, ఏదో ముక్కు పొడకో చెవులకో ఏదో ఒకటి గాజులో మెళ్ళకో ఏదో ఒకటి కొంటాం కదా, దానికి ఎవరు కారకుడు? శుక్రుడు కారకుడు. చాలా మంది అక్కడ దాకా నేను బంగారం వడ్డాణం కొనాలి, లేదా గొలుసు కొనాలి, లేదా చెవుదుద్దులు కొనుక్కోవాలి అనుకుని వెళ్ళి మళ్ళా మనసు మారి ఎందుకు వద్దులే, మళ్ళీ ఫ్లక్చుయేషన్స్ అవుతూ ఉంటాయిగా, ఎవరి పడతాడు, పెరిగితే పర్వాలేదు మన సంతోషం, కానీ తగ్గిందనుకో అని ఆలోచన చేసి సరే 24 క్యారెట్స్ బిస్కెట్ తీసేసుకుందాము, అది ఎప్పుడు పెరిగినా ఒకటేగా, అక్కడికి వెళ్ళి మనసు మార్చుకుని ఆభరణం బదులు బిస్కెట్ కొన్నాడు అని అనుకోండి, లేదా బిస్కెట్ కొందామని వెళ్ళి అబే ఎందుకులే ఇప్పుడు శ్రవణ మాసం వస్తుంది కదా అప్పుడు ఆభరణాలు తీసేసుకుందాం అనుకున్నాడు అనుకోండి, ఆ వ్యక్తి జాతకంలో శుక్రుడు బలంగా ఉండాలి. అప్పుడే మనం ఆభరణాలు కొనాలి అన్న థాట్ వస్తుంది. ఇవన్నీ మనం గమనించుకోం, అదేదో మన ప్రజ్ఞ అనుకుంటాం. నేను వెళ్ళి ఇది కొనేసా అది కొనేసా అంటారు. వీఆర్ జస్ట్ నథింగ్. మనల్ని రూల్ చేసేది ప్లానెట్స్. భయం కానీ సంతోషం కానీ నమ్మినా నమ్మకపోయినా అంతే, ఇది వాస్తవం. ఇది భయం కానీ సంతోషం కానీ బాధ కానీ దుఃఖం కానీ ఏదైనా సరే వీఆర్ రూల్డ్ బై ప్లానెట్స్. ప్రతి మూమెంటు మనం వాళ్ళ ఆధీనంలో ఉన్నాం. అయితే ఇప్పుడు సూర్యుడు గురుడు శుక్రుడు అయ్యారు. తర్వాత ఇవి మనకి ఈ 4 గ్రహాలు ఆ వ్యక్తి జాతకంలో ఏదో ఒక స్థానం, అంటే మనకి 12 స్థానాలు ఉంటాయి, ఏదో ఒక స్థానంలో అంటే లాభస్థానంలో ఉంటే కనుక అది కూడా శుక్రుడు వృషభ తుల ఈ 2 రాసుల్లో సంచారం చేస్తూ ఉంటే తప్పనిసరిగా ఆ వ్యక్తి బంగారం కొనవలసిందే. డౌట్ ఎట్ ఆల్. వృషభం కానీ తులా కానీ శుక్రుడు సంచారం చేస్తూ ఉంటే తప్పకుండా వాళ్ళు ఎలాగైనా సరే బంగారం రాశి వాళ్ళు ప్రత్యేకంగా తప్పనిసరిగా కొని తీరుతారు, ఎలాగైనా వస్తుంది. అలాంటి ఇక్కడ ఒక సందేహం రావచ్చు, కొంటి ప్రశ్న కూడా రావచ్చు, మరి కింద బడుగు వర్గాల వాళ్ళకి వాళ్ళు ఏం కొంటారు అని అంటే కనుక లక్షల్లో ఉంది కదా అంటే ఇందాక నేను చెప్పినట్టు కేజీలు ముద్దలు కొనుక్కోవాల్సిన పని లేదు. ఏమో ఆ కూలీలు మోసేవాడో లేదా ఇటుకలు మోసే అబ్బాయో
ఎంతో కొంత కొనడానికి అవకాశం ఉంటుంది కదా. Yes. చిన్న మెత్తు కొన్నా బంగారం కొనడమే కదా. పెళ్ళుంటే ఖచ్చితంగా కొనాల్సిందే. తప్పనిసరిగా అలా అయినా కొనాలి. కలిసి వస్తుంది. అదన్నమాట. మేడం ఇదేమైనా తెలుస్తుందా? ఈ మంత్ పెరుగుతుంది, ఈ మంత్ తగ్గుతుంది, ఎక్కడైనా శాస్త్రంలో గానీ జ్యోతిష శాస్త్రపరంగా, ఆర్థిక శాస్త్రపరంగా మీకు అవగాహన ఉంటుంది కదా, ఏంటి మేడం? తప్పకుండా మనకి ముండైన్ ఆస్ట్రాలజీ ప్రకారము గ్రహాల గణన చేసేటప్పుడే శాస్త్రజ్ఞులు ఏ ఇయర్ ఆ ఇయర్ చేస్తూ ఉంటారు. మనకి నవనాయక ఫలితాల్లో తెలుస్తూ ఉంటాయి. ఓకే. నవనాయక ఫలితాలు దీని మీద ఇంత పెరుగుతుంది, ఇంత తగ్గుతుంది, అవును. వర్షాలు అవన్నీ మనకి పంచాంగ శ్రవణంలో తెలుస్తాయి. దాన్ని ఆధారితంగా మనకి ఆగస్టు 2026 గోల్డ్ రేట్లు బలంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు 142 చిల్లర ఉంది. అది ఇంకొక శాతం పెరిగే అవకాశం ఉంది తప్ప తగ్గేదైతే కనపడలేదు ఆగస్టు నెలంతా. ఓకే. మళ్ళా సెప్టెంబర్ వరకు. సెప్టెంబర్ లో ఎలా ఉంటుందంటే స్థిరంగా ఉంటుంది, అంటే లైక్ Okay. వెలాసిటీ అంటే ఇంకా స్టేబుల్ గా Stable గా ఉండిపోతుంది. ఉంటుంది. మళ్ళా అక్టోబర్ లో చిన్న చిన్న మార్పులు చేర్పులు తగ్గడం పెరగడం. పెరగడం. ఎందుకు? రాహు కారణంగా. రాహు ఎంటర్ అవ్వడం బట్టి మళ్ళా మనకి అక్టోబర్ నెలలో అటు ఇటుగా ఉంటుంది. ఎంత తగ్గుతుందనేది అది మన క్యాలిక్యులేషన్స్ వీళ్ళు చేస్తారు, ఫినాన్స్ కి సంబంధించిన వాళ్ళు. కానీ పెరగడము తగ్గడం అనేది మనం చెప్పుకుంటాము. అయితే నవంబర్ నెలలో కూడా మనకి చిన్న చిన్న రెక్టిఫికేషన్స్ ఉంటాయి, పెరగడమా తగ్గడమా మన బులియన్ మార్కెట్ల ప్రకారం. అయితే డిసెంబర్ లో చాలా డ్రాస్టిక్ చేంజ్ వస్తుంది. తగ్గడమా పెరగడం? ఐదర్ టూ లో అయిపోవడం కానీ లేదంటే టూ హై గాని. సో డిసెంబర్ కి నేను డబ్బులు రెడీ చేసి డిసెంబర్ లో Yes, అది ma'am. ఎలా కొనుక్కోవాలి కూడా నేను రెమెడీస్ చెప్పేస్తా. అయితే మళ్ళా 27 జనవరి నుంచి మార్చి, జనవరి ఫిబ్రవరి మార్చి మార్చ్. ఈ 3 నెలల్లో మొదటి నెల మధ్య అంటే జనవరి మొదటి నుంచి ఫిబ్రవరి సగం వరకు తగ్గే అవకాశాలు ఉంటాయి. ఫిబ్రవరి సెకండ్ 2 వీక్స్ నుంచి మార్చి వరకు పెరిగే అవకాశాలు ఉంటాయి. ఓకే మ్యామ్. అంటే ఈ 3 నెలల్లో 1.5 మంత్ తగ్గడము, 1.5 మంత్ పెరిగే అవకాశాలు ఉంటాయి. అయితే ఏప్రిల్ మేలో స్టేబుల్ గా ఉంటాయి. ఎంతకి పెరుగుతుందో ఎంతకి తగ్గుతుందో అది స్టేబుల్ గా ఉండిపోతుంది. కాన్స్టెంట్ గా ఆ 2 months లో నిలకడగా ఉండిపోతుంది. తర్వాత జూన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఒక ఫైర్ లాంటి టర్నింగ్ పాయింట్ తిరుగుతుంది. అది ఏమిటి అనేది మన ఆర్థిక నిపుణులు సెలవిచ్చే వరకు మనకి తెలియదు. కాకపోతే అది చాలా సెన్సేషనల్ గా ఉండే అవకాశం ఉంటుంది. అందరిలోనూ ఒక చర్చ అయ్యే అవకాశం కనబడుతుంది బంగారానికి సంబంధించి. అయితే జూలై టు సెప్టెంబర్ వరకు ఎలా ఉంటుంది అంటే మళ్ళా స్టేబుల్ గా ఉంటుంది. అది అంటే సద్దుమణుగుతూ వచ్చి స్టాండర్డ్ గా ఉండిపోతుంది. ఏదైనా పెరగడం కానీ తగ్గడం కానీ స్టాండర్డ్ గా ఉండిపోతుంది. తర్వాత అక్టోబరు డిసెంబర్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్, ఈ అక్టోబర్ కాదు, 27 అక్టోబరు నుంచి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ 3 నెలలు మన యొక్క పరిస్థితులను బట్టి పెరగడమా తగ్గడమా, అంటే దేశ కాలమాన పరిస్థితులు ఉంటాయి కదా, ఆర్థిక పరిస్థితిని బట్టి పెరగడమా తగ్గడమా, ఇవన్నీ ఇంటర్లింక్డ్ విత్ బ్యాంక్స్, బాండ్స్, యుద్ధాలు, ఇవన్నీ ఆర్థిక పరంగా. ఆస్ట్రాలజీ పరంగా చూసినట్టయితే గ్రహాలు మళ్ళీ మారుతుంటాయి. మళ్ళీ మనకి నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి గ్రహాలు మారుతుంటాయి. అప్పుడు నవనాయక ఫలితాల్లో చూసుకున్నట్టయితే లోహాల మీద ఎవరు ఆధిపత్యం తీసుకున్నారు దాన్ని బట్టి మనం చెప్పగలుగుతాం. ఎస్ మేడం, ఇదంతా ఒక టాపిక్ అయితే మాకు మా ప్రేక్షకులకు కావాల్సింది బంగారం. మేము చాలా రాసుల వారు కొనాలి అనుకుంటాం, కొనాలి అన్నా లేకపోతే కొంతమంది దగ్గర ఉంటుంది బట్ ఎప్పుడు బ్యాంక్ లోనే ఉంటుంది, లోన్లకు పెడతాం స్టడీస్ కోసం, లేదు తిరిగి రావాలి అనుకుంటాం, లేదు ఉన్నదాన్ని స్థిరంగా వారసుల దాకా అందించాలని కొంతమంది. వీరికి ఏమైనా రెమెడీ చెప్తారమ్మా? తప్పకుండా రెమెడీస్ ఉన్నాయి నాన్న. ఏ నక్షత్రం వాళ్ళైనా ఏ రాసులు వాళ్ళైనా ప్రతి ఒక్కళ్ళు బంగారం మన దగ్గర ఉండాలి అని అనుకున్నప్పుడు, తాకట్టు కానీ అమ్ముకోవడం కానీ మేము చెయ్యొద్దు అని అనుకున్న వాళ్ళు ప్రతి శుక్రవారము తప్పనిసరిగా లక్ష్మీ అమ్మవారిని, కుబేర సహిత లక్ష్మీ అమ్మవారిని, ఐదర్ అమ్మవారిని లేదా కుబేర సహిత లక్ష్మీ అమ్మవారిని తప్పనిసరిగా ప్రతి శుక్రవారము, ఇంకది బంగారం మాకు కావాలి అని అనుకున్నంత వరకు ఎవరు వద్దనుకోం కదా. సో కాబట్టి ఈ వీళ్ళిద్దరిని మిగతా దేవతల కన్నా ఎక్కువగా, మీ కులదేవత కానీ లేదా ఇంటి దేవత కానీ వాళ్ళందరికన్నా ఎక్కువగా ప్రత్యేకంగా వీళ్ళని కనుక పూజించుకున్నట్టయితే విధి విధానంలో ప్రతి శుక్రవారం నాడు మాకు కుదరలేదు అని అనుకున్నప్పుడు గురువారం అయినా సరే ఈ 2 వారాల్లో తప్పనిసరిగా లక్ష్మీ అమ్మవారు, కుబేర సహిత లక్ష్మీ అమ్మవారిని పూజ చేసుకోవాల్సిందే. తెల్ల కలువలతో, లక్ష్మీ గవ్వలతో, తరువాత గోమతి చక్రాలతో
ఆ ప్రాంతాన్ని బట్టి తెల్లని పువ్వులతో, ఆ సమయంలో మనకి ఏ పువ్వులు వస్తే ఆ పువ్వుల్లో తెల్లని పువ్వులతో అమ్మవారిని పూజ చేయాలి. ఇక్కడ ఇంకొకటి, ఆ లక్ష్మీ అమ్మవారిని పూజ చేస్తున్నప్పుడు తెల్లని వస్త్రాలే మనం ధరించాలి. అంటే ఏదో ఒక అంచు ఉండాలి, పూర్తి తెలుపు కాదు. ఏదో ఒక చిన్న చారో జీరో ఏదో ఉన్న అంచు వస్త్రం ధరించి కనుక పూజ చేసుకున్నట్టయితే తప్పనిసరిగా లక్ష్మీ అమ్మవారు మన ఇంట్లోనే ఉంటుంది. ఎప్పటికీ ఉండాలి అనుకుంటాం కాబట్టి ఎప్పుడు పూజించాలి తప్పనిసరిగా. ఇన్ని వారాలు అలా కాదు, వారాలని ప్రతి శుక్రవారం ఓకే మనకి అమ్మా. వారంలో ఎన్ని శుక్రవారాలు వస్తూ ఉంటాయో అన్ని శుక్రవారాలు పూజిస్తుండాలి. శుచి శుభ్రత పాటించుకోవాలి. శుక్రవారం రోజు అది గురువారం కానీ శుక్రవారం కానీ అంటే మాంసాహారము ఇట్లాంటి పనులు చేయొద్దు. మనకి లక్ష్మి కావాలనుకుంటే ఈ పరిహారాలు చేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. దీనికి ఒక చిన్న మంత్రం కూడా ఇచ్చేస్తాను, తప్పకుండా అది అమ్మా. కూడా మీరు చేసుకోండి. ఖచ్చితంగా. ఓం శ్రీం హ్రీం క్లీం కమలే కమలాలయే నమః. ఆహా. చాలా సింపుల్ ఇది. ఎస్ మేడం, అందరూ చేసుకోవచ్చు. చదువు చక్కగా రాని వారు, చేసుకోవచ్చు. మంత్రాలు తెలియని వారు చేసుకోవచ్చు. మననం చేసుకోవచ్చు. 11 సార్లు, 27 సార్లు, 54 సార్లు, 108 సార్లు మీకు ఏది అనుకూలత ఉంటుందో అది కనుక చేసుకున్నట్టయితే లక్ష్మీ అమ్మవారు శాశ్వతంగా మీ దగ్గరే ఉంటుంది. తప్పకుండా. చాలా ధన్యవాదాలమ్మా, అద్భుతమైన వివరణ, చాలా క్లుప్తంగా వివరించారు. ఈ సబ్జెక్ట్ కొంతవరకే తెలుసు, కొందరికే తెలుసు, బట్ అందరికీ తెలియచేసినందుకు నమస్కారం. నమస్తేనండి.